రామకృష్ణాది అవతారాలు అవే కాకుండా వారి యొక్క అంశాలలో ఇలా ఎప్పటికప్పుడు అవతార పురుషులుగా వచ్చి అందరినీ కూడా మళ్ళీ సన్మార్గాన్ని పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళందరి జీవితాల్లో కూడా వాళ్ళందరూ ఆ వచ్చినటువంటి ఆ ప్రోగ్రాం, ఆ ప్రణాళికతో వచ్చారు. అది పూర్తవగానే ఏమాత్రం ఈ శరీరంతో ఇంకా ఉండడం అనేటువంటి చేరు. ఎందుకంటే వారి వైరాగ్యం ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉండేదేదంటారు. కారణం ఏంటంటే వీళ్ళు బాగుపడాలంటే వాళ్ళ శరీరం లేకపోయిందా ఏమవుతుందంటే కిలుం పట్టినట్టుగా వాళ్ళ బుర్రలు కిలుం పడతాయి, రకరకాలైనటువంటి ప్రవర్తనలు వస్తాయి. ఆయన్ని కూడా జాగ్రత్తగా చేస్తుంది మనమే, అలా ఎవరికి వాళ్ళకి వస్తుంది. ఇలా రకరకాలుగా వచ్చి అది ఎలా ఉంటుందంటే బెడ్ సోర్ లా తయారవుతుంది. తెలియదు బయటికి లేవలేకుండా మంచం మీద పడి ఉండేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్నాళ్ళు ఎప్పటికీ తెలియకుండా ఆ రాపిడికి పుండు వచ్చి ఆ పుండు పెద్దదవుతూ ఉంటుంది. అలా తయారవుతుంది. అలా తయారైనప్పుడు వాటికి ఒకసారి పురుగులు కూడా లోపల నుంచి వస్తాయి. అందుకని నీ శరీరాన్ని తీసేయాలి తప్పదన్నాడు.